హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో పోస్ట్ అయితే చిన్నదే కానీ ఒక మంచి శాలరీ ఉన్న జాబ్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోకుందాం. సో దీనికోసం మీరు 12th పాస్ అయితే సరిపోతుంది అండ్ దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మీకు కానీ ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2025 దీని నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా యూత్కి అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఈ రిక్రూట్మెంట్ గ్రేడ్ 3 కింద జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికోసం యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎస్సీ కేటగిరీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఓబీసీలో ఎన్సీఎల్ కింద 1 అండ్ ఇందులో 1 బ్యాక్లాగ్ ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్ కింద 1 వేకెన్సీ అయితే ఉంది అండ్ ఎస్టీ కేటగిరీకి గాను ఎటువంటి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. సో ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా అయితే రిజర్వేషన్ ఉంది అండ్ ఎల్వీలో అంటే లో విజన్ లో కేటగిరీ ఒక పోస్ట్ కి ఉంది. సో ఈ పోస్టులు వచ్చేసి డిసేబుల్డ్ వ్యక్తులకి సరిపడేలా అయితే ఉంటాయి. సో ఉదాహరణకి ఎల్వి, హెచ్హెచ్, ఓఏ, ఓఎల్ ఇలా. సో దీనికోసం మనం పే స్కేల్ అనేది చూసుకున్నట్లయితే మీకు పర్ మంత్ వచ్చేసి 26,600 రూపీస్ నుంచి 90,000 మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి మంచి ప్యాకేజ్. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా కానీ మీరు సెలెక్ట్ అయితే నోయిడా అండ్ ఢిల్లీలో అయితే వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ అండ్ స్పెషల్ కన్సెషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి ఎన్సీఎల్లో అండ్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం కూడా రిజర్వేషన్ అనేది అప్లై అవుతుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎక్స్ట్రా టైం అండ్ స్క్రైబ్ సౌకర్యం అయితే ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి తమ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఇవి చాలా న్యాచురల్గానే ఉన్నాయి. సో కానీ క్రూషియల్ డేట్ నాటికి అయితే కంప్లీట్గా ఉండాలని చెప్తున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10+2 లేదా ఎనీ స్ట్రీమ్లో ఈక్వివాలెంట్ పాస్ అయితే ఉండాలి అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి. సో అంతేకాకుండా కంప్యూటర్ అప్లికేషన్స్లో మినిమం 6 మంత్స్ అనేది డిప్లొమా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ ప్లాంట్స్లో మీకు మంచి గ్రిప్ అనేది డెఫినెట్లీ ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 30 ఇయర్స్ ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉంది అండ్ ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ ఉంది అండ్ ఎస్టీకి 30 ఇయర్స్ ఉంది అండ్ మినిమం వచ్చేసి 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి రిలాక్సేషన్ ఉంది అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డామ్సైల్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందని చెప్తున్నారు. అండ్ ఈ ఏజెస్ వచ్చేసి మీకు 8 సెప్టెంబర్ 2025 నాటికి మీకు ఈ ఏజ్లో బిలో అయితే ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్నల్ ఆయిల్ ఎంప్లాయీస్కి సర్వీస్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం వచ్చేసి 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనుకుంటే అప్లికేషన్ టైంలో ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే 10th క్లాస్ మార్క్స్ షీట్స్ అంటే బికాస్ అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది మీకు అండ్ 10+2 సర్టిఫికేట్ అండ్ కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా అప్లికబుల్ అయితే అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇలా. అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది మీరు అసలు సబ్మిట్ చేయొద్దు. ఫేక్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే క్యాండిడేచర్ కూడా అక్కడ రద్దు చేస్తారు అంటే క్యాన్సిల్ అయిపోతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకుంటే ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్లో సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ ద్వారా అయితే జరుగుతుంది అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్కి కానీ 50% మార్క్స్ ఉంది అండ్ ఎస్సీ, పీడబ్ల్యూ వాళ్ళకి 40% మార్క్స్ వెయిటేజ్ ఉంది అండ్ సిపిటిలో అయితే 3 సెక్షన్స్ ఉంటాయి అండ్ సెక్షన్ ఏలో ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్
ఆయిల్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి 20%. అండ్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇది వచ్చేసి ఒక 20%. అండ్ సెక్షన్ సి చూసుకున్నట్లయితే డొమైన్ నాలెడ్జ్ అంటే క్వాలిఫికేషన్స్ ఆధారంగా అయితే 60% మార్క్స్ వెయిటేజ్ అనేది ఇక్కడ చూపిస్తారు. అండ్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ ఫార్మేట్ ఉంటుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సిబిటి ఆధారంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో టై అయితే సెక్షన్ సి బి మార్క్స్ తర్వాత వయసులో అండ్ మీ ఏజ్ని బట్టి కూడా ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెడికల్ అండ్ ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే సెలెక్షన్స్ తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఫిట్ అయితే 12 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే కన్ఫర్మ్ చేస్తారు, లేకపోతే ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా టెర్మినేట్ చేయొచ్చు. ఈ ఎలిజిబిలిటీస్ మీకుండి మేము క్వాలిఫై అవుతామో అని మీకుంటే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. బికాస్ 10 vacancies మాత్రమే ఉన్నాయి. సో టైం కూడా ఎక్కువ లేదు. డెఫినెట్లీ ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో అది ఎలా అంటే August 8th, 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ September 8th వరకు అయితే ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఆయిల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్, అక్కడ కెరీర్ ఎట్ ఆయిల్ సెక్షన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రిజిస్టర్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 200 rupees ఫీజు ఉంది. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేసేసి మీరు ప్రింట్ అయితే తీసేసుకోండి. సో ఈ సిబిటి టెస్ట్ ఎన్సీఆర్లో అయితే జరుగుతుంది, ఢిల్లీ ఆర్ ఎన్సీఆర్లో అయితే జరుగుతుంది. అండ్ ఫ్రాడ్ ఆఫీస్ అయితే జాగ్రత్తగా ఉండండి. అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు మాత్రం ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే డెఫినెట్గా అప్లై చేసేయండి. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.